నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటైన కన్హాస్ శాంతి వనాన్ని సందర్శించిన చంద్రబాబు అన్ని రంగాలను ఒకే చోట మేళవించడం అద్భుతమన్న ముఖ్యమంత్రి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి నారా లోకేష్ భేటీ. 11 నవోదయ విద్యాలయాలు 4,400 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాకు విశాఖలో 1,500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే కట్టబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పీపీపీ విధానంపై అవగాహన లేమితో జగన్ కోటి సంతకాలంటూ నాటకాలు ఆడుతున్నారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలైపాలెం విజయ్ కుమార్ ఫైర్. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ శివారులోని కన్హాస్ శాంతి వనాన్ని సందర్శించారు. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటైన ప్రసిద్ధి చెందిన ఈ కేంద్రాన్ని సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, ఆధ్యాత్మికతతో పాటు యువత, మహిళా సాధికారత వంటి కీలక అంశాలను ఒకే చోట మేళవించడం అద్భుతమని కొనియాడారు. శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు, హార్ట్ఫుల్నెస్ గైడ్ అయిన దాజీ దార్శనికతను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సమాజ పరివర్తన కోసం కన్హాస్ శాంతివనం చేస్తున్న కృషి భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను లోకేష్ ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాపై సీఎం చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపుతూ విశాఖలో 1,500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఏమిటని ప్రశ్నించారు. పైగా 45 కోట్లు కూడా గత నవంబర్ 1 నాటికి డిపాజిట్ చేయకపోయినా 2 నెలల గడువు ఇచ్చారని, ఆ వ్యవధికి కనీసం వడ్డీ కూడా వసూలు చేయబోవడం లేదని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సత్వాకు అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని ఆరోపించారు. టీసీఎస్ లాంటి కంపెనీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, ఇటువంటి కంపెనీలకి సహజంగా భూములు ఇస్తుంటాం. వారు వచ్చినప్పుడు మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, మా తాలూకా ఆపరేషన్స్ని విశాఖపట్నంలో చేస్తా ఉన్నప్పుడు సహజంగా అటువంటి కంపెనీలని ప్రోత్సహించడంలో తప్పులేదు. కానీ ఇటువంటి కంపెనీల పేరిట కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని 100 ఎకరాలు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అందులో ఓ ప్రధానమైనటువంటి కంపెనీ, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్, సల్వార్పురియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లేకపోతే ఇతర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ. విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు
ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకి కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకు కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు. ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. దీని మీద 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జీవో కాపీలో పెట్టారు. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవకాశం నాకు వచ్చింది. దాని మీద ఉన్నటువంటి అవగాహనతో మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏ సంస్థ కన్నా ల్యాండ్ అలాట్మెంట్ ఏపీఐసి చేసిన తర్వాత 90 రోజులు సమయం ఇస్తాం. 90 రోజుల్లో ఏదైతే వారు ఏ రేటుకి అయితే వారికి ఫిక్స్ చేస్తామో ఆ ఫిక్స్ చేసినటువంటి ఆ మొత్తాన్ని ఆ 90 రోజుల్లోపు ఆ ఎవరికైతే అలాట్ చేస్తామో ఆ సంస్థ ఏపీఐసికి ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వాల్యూ తీసుకున్న దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. 45 కోట్ల రూపాయలని 3 నెలల్లో కట్టాల్సినటువంటి ఇది ప్రొసీజర్. ఏ సంస్థ అన్నా నువ్వు ఒక 500 గజాలు కొనుక్కున్నా, ఒక 5 ఎకరాలు కొనుక్కున్నా, ఎకరం కొనుక్కున్నా, ఏదో సంస్థ పెడతామని చెప్పినా నీకు ఇచ్చేటువంటి సమయం 90 రోజులు మాత్రమే. సహజంగా 90 రోజులు దాటిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ 12% 14% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆలస్యం అయితే ఇంకో 4 రోజులు 2 నెలలు టైం ఇస్తారు. ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్తో కట్టాలి. ఈ సంస్థకి ఆగస్టు 1వ తారీఖున ఇస్తే సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబర్ 1 కల్లా కట్టాలి. 3 నెలలు డబ్బులు కట్టలేదు. 1,500 కోట్ల రూపాయల భూమి వీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సంస్థకి వీరు వెనకుండి ఆ సంస్థకి కేటాయించి 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి 40 కోట్లకి ఇచ్చిన, అందరిలాగా సమయం 90 రోజులు 3 నెలల సమయం ఇచ్చిన, 1 రూపాయి కట్టకుండా మళ్ళీ 2 నెలలు మాకు సమయం కావాలి, ఈ 2 నెలలకి పడేటువంటి వడ్డీ మాఫీ చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి పెట్టింది. దేశంలో ఎంబీబీఎస్ చదవాలనుకునే ప్రతి 10 లక్షల మందికి కేవలం 75 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచాలన్న ఆలోచనతో ఇకపై పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందని, కేంద్రం దీనిని ఆమోదించిందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలయ్యపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విధానంపై అవగాహన లేమితో జగన్ కోటి సంతకాలంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడ్ మనం ఈ మాట గత 2 నెలలుగా వింటున్నాము. సమర్థించే వాళ్ళు 95% ఉంటారు. ఎప్పుడు సమర్థించని వాళ్ళు ఒక 5% ఉండే ఉంటారు. ఆ 5% మన సోదరులు వైసీపీ వాళ్ళు. కాకపోతే ఆ షార్ట్ ఇన్ ది ఆర్మ్ అంటారు కదా, అంటే మనం చేస్తున్న విధానాల్ని, మనం అమలుపరుస్తున్న విధానాల్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే మనల్ని సమర్థిస్తే ఆ రోజు నిజంగా మనకు సంతోషం ఇస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయలేదు. మనం ఏ విధానాన్ని అయితే అమలుపరచాలి అనుకున్నామో ఆ యొక్క విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందుకు పోయేటప్పుడు ఈ విధానంలో పోవాలి అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు ఐటీ దగ్గర నుంచి ఏ దీన్ని తీసుకున్నా కూడా మనం అందరికంటే ఎప్పుడు ముందున్న ఆలోచనలు. అదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్, ఆరోగ్య మరియు వైద్య శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎంబీబీఎస్ సీట్లు కావాల్సిన వాళ్ళు ఆస్పిరెంట్స్, అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంఖ్యకి ఉన్న సీట్ల సంఖ్యకి హస్తిమ శకాంతరం ఉంది. అంటే చాలామంది పాపం డాక్టర్ చదవాలనుకుంటున్నారు, కానీ ఏ కాలేజీలోనూ అన్ని సీట్లు లేవు. మరి ఏం చేయాలి? కనీసం 10 లక్షల మందికి జాతీయ యావరేజ్ 75, అంటే 75 మంది డాక్టర్లు కేవలం 10 లక్షల మందికి 75 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 250 నుంచి 300 ఉంటుంది. సో ఎందుకు మనం తక్కువ ఉన్నాం? దీంట్లో ముందుకు పోవాలంటే
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే డిసెంబర్ 9వ తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ has given a report to the central government, and that report is being accepted by the central government on largely. ఏంటి అంటే ఇక నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లార్జ్లీ అంటే దాదాపుగా పీపీపీ మోడ్లోనే పోవాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే పోవాలి. పోతేనే కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 75,000 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలి, మనం మన కాలేజీల్లో చదివించాలి అన్న యొక్క టార్గెట్ని రీచ్ కావాలంటే ఇక నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కాలేజీలు మొదలు పెట్టాలి అంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెందిన స్టాండింగ్ కమిటీ ఆన్ మెడికల్ అండ్ హెల్త్ స్పష్టం చేసింది. నంబరేమో గూగుల్లో ఉంది, ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. పార్లమెంటులోకి వెళ్ళినా కూడా ఆ కమిటీ ఎప్పుడు జరిగింది, ఏ మీటింగ్ జరిగింది, ఎందుకంటే మన సోదరులు ఏమీ నమ్మరు కదా, ప్రతిదానికి దాన్ని సొడ్డు పెడుతుంటారు. సో ఏ పత్రికలో చూసినా అన్ని పత్రికల్లో బాగా వచ్చింది. భువనేశ్వర్ చిల్లికా అనే ఒక పార్లమెంట్ మెంబర్ యొక్క అధ్యక్షతన ఈ కమిటీ ఫామ్ అయింది. ఈ పార్లమెంటరీ కమిటీ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ చెందిన పార్లమెంటరీ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి తన స్థాయి సంఘ నివేదికను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దీన్ని ఖరారు చేస్తోంది. దాదాపు 31 మంది సభ్యులు ఉన్నారు, ఏదో 1-2 కాదు, 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 31 ఎంపీస్ ఉన్నారు. ఈ 31 మంది తేల్చి చెప్పింది ఏంటి అంటే వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశంలో కనీసం 75 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయగలిగితేనే మనం వైద్య విద్య పేదవాళ్ళకి అందేట్టుగా ఉంచగలం. ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలంటే, మన యొక్క కాలేజీలో చదివించాలంటే పీపీపీ మోడ్ ఏ విధానాన్నైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్తూ వస్తుందో, అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి కూటమి ప్రభుత్వం కూడా 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి కనీసం 4 కూడా కంప్లీట్ చేయకుండా అప్పులు పెట్టేసిపోయిన జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాత ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలోనే సాధ్యమవుతుంది అంటూ చెప్పడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.